మిర్చి యార్డ్ చైర్మన్గా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నా నియామకానికి కృషి చేసిన నారా లోకేష్ బాబు గారికి, మా గురువు గారు పత్తిపాటి పుల్లారావు గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి, రైతులకు మరిన్ని సేవలు అందించే విధంగా ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనో కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నా. ఏషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డ్ గుంటూరు మార్కెట్ కమిటీకి మాకు అత్యంత ఆప్తులైనటువంటి మా కుర్ర అప్పారావు గారికి, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చిలకలూరుపేట నియోజకవర్గానికి ఈ యొక్క చైర్మన్గా నియమించడం అభినందనీయం. కూటమి ప్రభుత్వానికి కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ ఈ యొక్క చైర్మన్ పదవి సహకరించేటువంటి దాంట్లో నాతో పాటు జిల్లాలో అందరికీ అప్పారావు గారు ఈ యార్డు చైర్మన్గా మిర్చి పండించేటువంటి రైతులందరికీ మేలు జరిగేటువంటి విధంగా, మిర్చి యార్డుకు వచ్చినటువంటి అందరికి కూడా రైతులకి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా, గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే మిర్చి యార్డు మీద అనేక అవకతవకలు, ఏ విధంగా మిర్చి యార్డుకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దృష్ట్యా ఈరోజు 18 నెలల తర్వాత తిరిగి మళ్ళా సమర్థవంతమైనటువంటి అప్పారావు గారికి ఈ పదవిని కూటమి ప్రభుత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి సారథ్యం అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది దేశంలోనే కాదు, ఏషియాలోనే అతి పెద్ద మిర్చి యార్డ్. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. రైతులకు దీంతో అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. మిర్చి పండించేటువంటి వాళ్ళు కానీ, పత్తి పండించేటువంటి వాళ్ళు కానీ, ఇతర అన్ని రకాలుగా కూడా అతి పెద్ద స్టేట్లోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ. అటువంటి కమిటీ అప్పారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎంపిక కాబట్టడం అనేటువంటిది ఒక మంచి శుభ పరిణామం. కాబట్టి దీన్ని రైతులకి చేరువుగా, రైతుల్లో గతంలో చేసి కొంతమంది ఏ విధంగా మనోజ్ సుబ్బారావు లాంటి వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొచ్చి రైతుల్లో ఈ చెరగని ముద్ర ఏ విధంగా వేశారో ఆ విధంగానే మిర్చి రైతులకి యార్డుకు పోతే ఇది మా ప్రభుత్వం, మా యార్డు అనేటువంటి భావన తీసుకురావాలి. రైతుల పట్ల అవగాహన ఉన్నటువంటి మా అప్పారావు తప్పకుండా ఆ గుర్తింపు, ఆ చెరగని ముద్ర ఆ మిర్చి యార్డు మీద వేసేటువంటి దానికి తప్పకుండా ప్రయత్నం చేయగలరు. ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది. ఆ విధంగా చిలకలూరుపేట నియోజకవర్గానికి చరిత్రలో ఎప్పుడు రాలేదు. తొలిసారి మిర్చి యార్డ్ చైర్మన్గా రావటం ఒక మంచి శుభ పరిణామం. ఈ నియోజకవర్గంలో కూడా మిర్చి పండించేటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి కూడా అదేవిధంగా పక్కనున్న మిర్చి పండించేటువంటి అనేక నియోజకవర్గాలకి అప్పారావు గారి సేవలు చాలా అవసరం. ఆ విధంగా అటువంటి అత్యున్నతమైనటువంటి పదవి చిలకలూరుపేట నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టంగా భావిస్తూ ఆత్మీయుడైనటువంటి అప్పారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.